మన కంట్రీలో అన్ని సీజన్స్లో రకరకాల పంటలు పండించుకోవచ్చు. అలాగే పూలు కూడా డిఫరెంట్ సీజన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పూలు పూస్తూ ఉంటాయి. అలాగే సమ్మర్లో మరీ ఎండాకాలం వచ్చేసిందని పూలు పూయకుండా ఉండదు. సమ్మర్ సీజన్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం పెంచుకోవచ్చు. రెగ్యులర్గా అన్ని సీజన్స్లో పెంచుతూ ఉంటాము. కొన్ని ఫ్లవర్స్ ఏంటంటే అన్ని సీజన్స్ వస్తుంటాయి, బట్ సమ్మర్లో ఇంకా ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా పూస్తుంటాయి, ఎక్కువగా పూస్తుంటాయి. ఈ పూల మొక్కలు ఏంటంటే మనకి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇస్తాయి. సో సమ్మర్ వచ్చినా కూడా మంచి మంచి పూల మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. ఈజీగా పెంచుకునే ఫ్లవర్స్ చెప్తాను ఈరోజు. అన్నీ కూడా మన బాల్కనీలో పెంచినవి చెప్తున్నాను. 21 వెరైటీస్ మన బాల్కనీలో పెంచామన్నమాట. అవి మీకు ఈరోజు చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈస్టర్ లిల్లీస్ అండి. ఈస్టర్ లిల్లీస్ కరెక్ట్గా ఈస్టర్ టైంలో పూస్తాయి. అంటే మీకు దాదాపు ఏప్రిల్ ఆ టైంలో, లేకపోతే ఖచ్చితంగా మీకు ఈస్టర్ కల్లా ఈస్టర్ లిల్లీస్ మన ఇంట్లో బ్లూమ్ అవుతాయండి. అందుకే దానికి ఈస్టర్ లిల్లీ అన్నారేమో. సో చాలా సింపుల్గా గ్రో చేస్తాయి ఇవి. ఈస్టర్ లిల్లీస్ బల్బ్తో వస్తాయన్నమాట. దీనికి బల్బ్స్ ఉంటాయి. లైట్ పింక్ ఈస్టర్ లిల్లీ, ఇది నేను అలాగే పెంచాను. ఇప్పుడు ఇన్ని బ్లూమ్స్ వస్తున్నాయి అన్నమాట. పీచ్ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్. దాంట్లో గ్లిటరింగ్ ఉందన్నమాట. పింక్ లో ఎంత బాగుందో, అసలు ఎండలో కొంచెం కొంచెం పడుతుంటే బాగా కనిపిస్తుంది ఆ కలర్. సో పాటింగ్ మిక్స్లో మీకు శాండ్ ఎక్కువగా ఉన్నట్టుగా చూసుకోవాలి. వాటర్ లైట్గా వేయాలి, ఎక్కువగా వేయొద్దు. రోజు విడిచి రోజు వేసుకున్నా సరిపోతుంది. సో అలాగే స్పైడర్ లిల్లీస్ అండి. స్పైడర్ లిల్లీస్ అంటే ఇవి కూడా లిల్లీ వెరైటీయే, బట్ దాని పువ్వు మాత్రం స్పైడర్ వెబ్లా ఉంటుందన్నమాట. సో ఇవి ఎక్కువ వైట్ కలర్లో ఉంటాయి. ఇది ఒక మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. సేమ్ అలా బల్బులో వస్తాయి ఇవి కూడా. దీనికి విత్తనాలు అయితే ఇప్పటివరకు చూడలేదు. మా ఇంట్లో పూస్తాయి కానీ విత్తనాలు అయితే రాలేదు. ఇవి నైట్ ఎక్కువ పూస్తాయి స్పైడర్ లిల్లీస్. అలాగే వైట్ లిల్లీస్, మనం రజనీగంధ అంటాం కదా, ట్యూబరోజ్ లిల్లీస్ అని. సో ఈ ట్యూబరోజ్ లిల్లీస్ అయితే మనకు అందరికి తెలిసినవే. డబుల్ పెటల్స్ ఉంటాయి, సింగిల్ పెటల్ ఉంటాయి. సో మన దగ్గర మాత్రం సింగిల్ పెటల్ ఉంది. ఈ సింగిల్ పెటల్ లిల్లీస్ కూడా చాలా బాగా పూసాయి. ఒకటేసారి గుచ్చ గుచ్చ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హైబిస్కస్ అండి. హైబిస్కస్ అంటే మందారము ఈ టైంలో ప్రాపగేట్ కూడా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. స్టెమ్స్ తీసుకొని చిన్న కొమ్మ పెట్టినా కూడా హైబిస్కస్ ఈ టైంలో మార్చ్ మంత్స్లో సమ్మర్లో పెడితే చాలా బాగా ప్రాపగేట్ అవుతాయి. అవి మంచిగా నాటుకుంటాయి కూడా. ఫస్ట్ ఒక 15 days వాటర్లో పెట్టి తర్వాత తీస్తే, తర్వాత మట్టిలో పెడితే అవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. నా పీచ్ హైబిస్కస్ అలాగే చేశాను, ప్రాపగేట్ చేశాను. ఇప్పుడు ఒక 4-5 feet అయిపోయాయి. దాంట్లో ఎన్నో పిట్టలు గూళ్ళు కట్టేసుకున్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఎగిరిపోయాయి. మళ్ళీ వస్తాయి, మళ్ళీ పెడతాయి వేరే వేరే పిట్టలన్నీ కూడా. సో అంత బిజీగా ఉంటుంది మా ప్లాంట్ అయితే. అలాగే యూఫోర్బియా మిలియా అండి. యూఫోర్బియా మిలియా అంటే ఇది ఒక సమ్మర్ ప్లాంట్, థానీ ప్లాంట్, డెజర్ట్ ప్లాంట్. పూలు కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంటాయంటే చాలా బ్యూటిఫుల్ కలర్. ఈ మధ్య అయితే హైబ్రిడ్ వెరైటీస్ అంటే చిన్నగా ఉంటాయి కానీ కలర్స్ మాత్రం చాలా వచ్చాయి. లైట్ గ్రీన్ అని, లైట్ yellow అని, లైట్ వైట్ అనేసి, క్రీమ్ అనేసి, ఇంకా రెడ్ కలర్ అనేసి, పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ అనేసి చాలా చాలా కలర్స్ వచ్చాయి. ఇది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే వింకా అండి. వింకా అయితే ఇంకా సమ్మర్లో చాలా బాగా పూసేస్తుంది అనమాట. ట్రెడిషనల్ వింకా కూడా నేను పెంచాను. అలాగే ఇలా హైబ్రిడ్ వెరైటీస్ కూడా పెంచాను. అన్నీ కూడా బాగా ఉంటాయి. అసలు ఒకసారి కొంటే ఇంకా కంటిన్యూగా అవి వస్తూనే ఉంటాయి. దానికి సీడ్స్ వస్తాయి. బట్ ట్రెడిషనల్ వెరైటీస్కి సీడ్స్ వస్తే ఎంత బాగా మొలకలు వస్తాయో అలాగే ఈ హైబ్రిడ్కి సీడ్స్ వస్తాయి కానీ మొలకలు అంత సరిగ్గా రావండి ఏంటో కానీ. సో అలాగే నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్, సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి నైట్ క్వీన్. నైట్ క్వీన్ చాలా బాగా పూస్తుంది. ఆ ఎండకి, ఆ వేడి సీజన్లో నైట్ మంచి స్మెల్ ఇస్తుంది అనమాట అది నైట్ క్వీన్. అసలు ఎంత బాగా స్మెల్ వస్తుంది అంటే మొత్తం ఏరియా లైన్ అంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పూస్తుంది, మళ్ళీ అది సెప్టెంబర్ ఆ టైంలో కూడా పూస్తుంది అనమాట. సో ఈ సమ్మర్లో కూడా బాగా పూస్తుంది నైట్ క్వీన్. అలాగే పెంటాస్ ఇది ఒక చాలా హార్డీ ప్లాంట్. ఇది
స్టెమ్ కటింగ్ ద్వారా పెంచొచ్చు. నేను ఒక చిన్న మొక్క తెచ్చాను, అయితే అది చాలా బాగా పెరిగిపోయింది. అసలు కొంచెం వాడేస్తే మంచి ఇట్లా పెరిగిపోతుంది. దీంట్లో వైట్ కలరు, ఇంకా రెడ్ కలరు, ఇంకా పింక్ కలరు, వైలెట్ కలర్ కూడా చూశాను నేను. అలాగే జాస్మిన్ మీ అందరికి తెలిసిందే. మల్లి మాత్రం ఎలాగైనా దాని సీజనే సమ్మర్ సీజన్ అనమాట. మల్లిలో మనకి విరజాజి, సన్నజాజి ఇంకా ఇవన్నీ కూడా ఈ టైంలోనే పూస్తాయి అనమాట. మా ఇంట్లో ఉన్నదైతే చుక్క మల్లి అని. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇగ్జోరా అంటే దీన్ని రాంబాణం అని అంటారు, మరి నాకు తెలియదు అది కరెక్ట్గా. చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి, ఆరెంజ్ అని, ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో ఇలాగ వస్తున్నాయి. తర్వాత పోర్చులాకా అనొచ్చు దీన్ని. పోర్చులాకా ఏంటంటే మాస్ రోజ్ అంటుంటారు కొంతమంది. సో ఇది కూడా చాలా బాగా ఈజీగా గ్రో అవుతుంది. ఇది ఒక సక్యులెంట్ ప్లాంట్ అనమాట. ఒక చిన్న కొమ్మ తెచ్చేసి పాట్లో పెట్టేసామంటే కొంచెం కొంచెం వాటర్ వేస్తే అది బాగా వచ్చేస్తుంది. సో పాట్ నిండా నిండిపోతుంది అనమాట, బాగా పూస్తుంది. ఎక్కువ ఓవర్ హీట్ సమ్మర్లో అంటే ఎండలో పెడితే కూడా ఇది పాడైపోతుందండి అంటారు, చాలామంది అంటారు. బాగా ఎంత ఎండ అయినా తట్టుకుంటుందని అంటారు, బట్ ఎక్కువ హీట్ అయిపోతే కూడా ఏమవుతుందంటే అది కమిలిపోయి స్టెమ్స్ అన్నీ పాడైపోతాయి అన్నమాట. తర్వాత జీనియా కూడా సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంటే, బాగా పూస్తుంది జీనియా. హార్డీ ప్లాంట్ ఇది. సో మన దగ్గర కూడా ఇది చిన్నగా వచ్చింది. తర్వాత వచ్చేసి మేరీగోల్డ్ అంటే బంతి కూడా బాగానే వస్తుంది, సమ్మర్లో వస్తుంది. అలాగే మనకైతే ఎక్కువగా అక్టోబర్లో వస్తాయి బంతిపూలు, బట్ ఈ సమ్మర్లో కూడా కొంచెం బాగానే వస్తాయి. సో అమెరికన్ పెటూనియా అని ఒకటి ఉంటుందండి, ఇది కూడా బాగా పూస్తుంది. వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, బాగా పూస్తుంది, బాగుంటాయి. ఒక్కొక్కసారి ఒకటేసారి బడ్స్ వచ్చేస్తాయి. సో మంచి నిండుగా ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. అలాగే జర్బెరా మాత్రం నేను బయట నుంచి తెచ్చాను ఫ్లవరింగ్ ప్లాంట్, కానీ బాగా పూస్తుంది. దీనికి కూడా తక్కువ వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేస్తే పాడైపోతుంది. దాని పక్క నుంచి చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి తీసేసి ఆ జర్బెరా వేరే దగ్గర పెట్టాను. సో అది కూడా బాగా వస్తుంది. తర్వాత చిక్పీ ఫ్లవర్ అండి, దీన్ని మనము శంఖపుష్పం అంటాము. ఇది అన్ని సీజన్స్లో ఎక్కువ బాగానే వస్తుంది, సమ్మర్లో కూడా బాగానే వస్తుంది. అలాగే గజానియా అండి, ఇది నేను బయట నుంచి తెచ్చాను. ఇది కూడా సీడ్స్ ద్వారా వస్తుంది. అలాగే మనము బయట నర్సరీలో కూడా కొనుక్కోవచ్చు. గజానియాలో చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి ఒలియాండర్ అంటే మనము గన్నేరు అంటాం కదా, గన్నేరులో చాలా వెరైటీస్ ఉంటాయి, ఏదన్నా వాడుకోవచ్చు. స్టెమ్ కటింగ్తో ద్వారా పెడితే మాత్రం గన్నేరు కూడా వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది గన్నేరు. సో అలాగే చాందిని ప్లాంట్ అంటే తెలుగు ఏమంటారో తెలీదు, బట్ చాందిని ఇది డబుల్ పెటల్ ఇంకా సింగిల్ పెటల్స్ కూడా ఉంటాయి. మన దగ్గర డబుల్ పెటల్ ఒకసారి కటింగ్ పెడితే అప్పటి నుంచి వస్తూనే ఉంది అది. సో నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి జెరేనియం కూడా సమ్మర్లో బాగా పూస్తుంది. సో ఇవన్నీ కూడా సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మన గార్డెన్లోనే పెంచాము. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.